మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. బెల్ గట్టిగా కొట్టండి. బెల్ కొట్టడం వల్ల ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది మీకు వస్తది. ఇంక మన వీడియో వచ్చేసరికి కార్తీక సోమవారం రెండో వారం. చూసారా, వారానికోసారి శివాలయం తనుద్దాం అన్నానా, అలాగే వచ్చాను శివాలయానికి. వినాయకుని చేయడానికి బాటిల్ పట్టుకెళ్ళి నీళ్ళు తెచ్చమ్మా అంటే దోసలతో నీళ్ళు తెచ్చేసింది. మొత్తానికి వినాయకుని చేయడానికి సరిపోయాయి గానీ, దానికి చేయగడుక్కోవడానికి నీళ్ళు లేవు. ఈ కాలువలోని అరటి జోరులు వదులుదాం అనుకున్నాను. ఈ గుంటపల్లలో ఇక్కడి నుంచి అస్సలు కదలలేదు. అందరూ గుడికెళ్తారు, మనం ఒక్కరమే ఇంటి దగ్గర ఉంటాం. నవ్వుతారు మళ్ళీని, ఏటి సోమవారం పూట కూడా గుడికెళ్ళడానికి ఖాళీ లేదా అని. ఆళ్ళన్నారు ఈళ్ళన్నారని కాదు గానీ, నా మనసుకు అనిపించింది రావాలని. వచ్చేసానంతే. శివయ్యని దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే. వచ్చి రాగానే లోపల అస్సలు ఖాళీ లేదు. ఇంకా బయట గంట స్తంభం దగ్గర దీపారాధన చేసుకోవచ్చు ఈలోపని. చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకొని ఇక్కడ దీపారాధన మొదలుపెట్టాను. పువ్వొత్తులు పెడతారు కాబట్టి పువ్వొత్తులు పెట్టాను. నైవేద్యానికి నేను ఏం తెచ్చాను, అవును, కిస్మిస్ తీసుకొచ్చాను. ఈ సంవత్సరం అయ్యప్పలు కూడా ఎక్కువగానే దిగేశారు. గంట స్తంభం అస్సలు ఎక్కడ ఖాళీ లేదు, ఫుల్గా నింపేశారు మహిళలందరూ కూడా. మనమే చిన్న పక్కన అలాగా చోటు చేసుకొని దీపారాధన చేస్తాం కానీ, ఇంకా ఎంతసేపు ఉంటావు ఈ గంట స్తంభం దగ్గర అని అనకండి. వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా ఆ దేవుడిని దర్శించుకొని వెళ్ళాలి. కంగారుగా దర్శనాలు చేసుకోకూడదు, అలా దేవుడికి నచ్చదు కూడా. గంట స్తంభం దగ్గర పూజ అయిపోయింది. ఈ పక్కనే సరస్వతి అమ్మవారు కూడా ఉన్నారు. చిన్నపిల్లలతోని చేయిస్తే మంచిది కదా. ఎందుకో తెలుసు కదా, మన చదువుల తల్లి సరస్వతి తల్లే. మనం ఇప్పటికే బోల్డ్ ఫీజులు కడుతున్నాం. ఆ ఫీజులకి న్యాయం జరగాలంటే మరి అమ్మను కొలాలి కదా. ఇంకా శివాలయంలోని తులసి మొక్క, ఉసిరి చెట్టు, మారేడు చెట్టు ఉంటాయి కదా, అన్ని చెట్ల దగ్గర దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. నేను అన్ని చెట్ల దగ్గర దీపారాధన చేశాను. ఇంకా అదంతా వీడియో తీయాలంటే లెంత్ ఎక్కువైపోద్ది కదా, అందుకే ఏం తీయలేదు. ఇక్కడ మాత్రమే ఇలా వీడియో తీశాను. అయినా గుడి దగ్గర కష్టాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. వీడియో తీసామనుకోండి, ఈ అమ్మ దర్శనానికి వచ్చిందా ఫోటోలు దిగడానికి వచ్చిందా అంటారు. అలాగని అది వాళ్ళ తప్పు కాదు. అమ్మో, అలాగని మన తప్పు కూడా కాదు. మన బాధలు మనవి. ఎక్కడికెళ్ళా వీడియో తీసుకుంటే ఏదో మనకు ఒక వీడియో కలిసి వస్తుంది కదా అన్నట్టు ఉంటుంది అన్నమాట. లోపలికి వెళ్దాము. ఇప్పటికైనా ఖాళీ లేదు, కానీ ఎంతసేపు ఖాళీ లేదని బయట ఉండిపోయినా అలాగే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సోమవారం కదా, లోపల దర్శనానికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిన వెంటనే ముందు నందీశ్వరుని కాకా పట్టుకోవాలి కదా, లేకపోతే పని అవ్వదు. నేను మాత్రం చెప్పొచ్చో లేదో, మన సబ్స్క్రైబర్స్ బాగుండాలి, వాళ్ళ కోరికలు తీరాలి అని కాకా పట్టిన బాగా నందీశ్వరుణ్ణి. నేను కూడా ఏవో చిన్న కోరికలు కోరుకున్నానులేండి, చెప్పకూడదు కదా మరి. మన సబ్స్క్రైబర్స్ కోరికలు, నా కోరికలు ఆ శివయ్యకి చేర్చే తండ్రి అని భక్తితో చెప్పేశాను. చేరుస్తాడులేండి, కంగారేమీ లేదు. మా పొట్టుదలకు కూడా ఈ మధ్య పెద్ద కోరికలే ఎక్కువైపోతున్నాయి. ఎన్నాళ్ళకి కాదు, ఏం కోరుకుంటున్నామంటే అడిగితే చెప్పకూడదు, చెప్తే తీరదట కోరిక. స్వామివారికి నేను పంచామృతాలు తీసుకొచ్చాను. పంచామృతాలు అంటే తెలుసు కదా, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. ఈవిడ పక్క నుంచి అరటిపళ్ళన్నీ కవర్లో వేసుకుంటున్నారు, ఎవరో చూడలేదనుకొని. మనమేమో వెనక నుంచి కామ్గా వీడియో తీసుకుంటున్నాము. మా పొట్టి తల్లి గుడికి వచ్చేదే అరటిపళ్ళ కోసం. పాపం తిరిగింది కానీ ఒక్క అరటిపండు కూడా దొరకలేదు దీనికి. పూజ అవగానే పంతులు గారు కొబ్బరికాయ, బంతి పువ్వు, అరటిపండు ఇచ్చారు. మరి తినాలి కదా, ఇప్పటి వరకు తినకుండా ఉన్నామంటే గ్రేటే. ఇదన్నమాట కార్తీక మాసంలో రెండో సోమవారం శివాలయంలో నా పూజ. ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. వీడియో నచ్చిందా మీకు? వీడియో నచ్చినా నచ్చకపోయినా శివాలయం నచ్చింది కదా, మరి ఎందుకు ఆలస్యం? ఒక లైకు, ఒక షేరు, ఒక కామెంటు, ఒక సబ్స్క్రైబు, సరేనా? మర్చిపోవద్దు అస్సలు.